నువ్వు నేను మనం శారద గారి కథానిక వినిపిస్తున్నవారు మల్లేశ్వరరావు ఆకుల. డేవిడ్. స్టీఫెన్ చెప్పి నసపెట్టడంతో ఈ యోగా రిట్రీట్కి వచ్చి పడ్డాను. అసలు ఇదంతా ఆ పాడు ఉద్యోగం మూలాన వచ్చి పడింది. రియల్ ఎస్టేట్ బిజినెస్ అంత దరిద్రం ఇంకోటి ఉండదు. దినదిన గండం, నూరేళ్ల ఆయుష్. ఆ ఇళ్ళు అమ్మే కక్కుర్తితో నేను చెప్పే అబద్ధాలకు నాకే వాంతొస్తోంది. ఎంత చేసినా ఏదో తెలియని ఆందోళన, అనిశ్చిత స్థితి. పెరిగిపోయిన షుగరు, బ్లడ్ ప్రెషరు. ఒక వారం రోజులైనా ఉద్యోగపు ఒత్తిడి నుంచి బయటకు వచ్చి విశ్రాంతి తీసుకోకపోతే నా బతుక్కి గ్యారంటీ లేదన్నాడు డాక్టర్. తమ్ముడు స్టీఫెన్ బలవంతంగా ఇక్కడ రిజిస్టర్ చేశాడు. 2 రోజులు చూసి మెల్లిగా ఏదో ఎమర్జెన్సీ అని చెప్పి బయటపడతాను. ఇవాళ పొద్దున తీసుకున్న మొబైల్ ఫోన్ సాయంకాలానికి కానీ ఇవ్వలేదు. ఇచ్చినట్టే ఇచ్చి గంటసేపట్లో మళ్ళీ లాగేసుకున్నారు. మళ్ళీ రేపే ఇస్తారట. అది గంటసేపే. ఫోన్ చేతిలోకి వచ్చేదాకా ప్రాణం పోయినట్టు అయ్యింది. ఫోను అని వెంపర్లాడటమే కానీ నాకు ఫోన్లు చేయడానికి, మెసేజ్లు పంపడానికి ఎవరున్నారని, ఎన్ని ఇళ్ళు అమ్మానో, ఎంత డబ్బు సంపాదించానో అని లెక్కలేసే నా మేనేజర్ తప్ప. కేరెన్ ఫోన్ చేస్తుంది అప్పుడప్పుడు. అడిగే ధైర్యం లేదు. కానీ కేరెన్ ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకోవాలని ఉంది. ఈ సంవత్సరం కొంచెం సేల్స్ పెరిగి ఉద్యోగం నిలకడైతే అడిగేస్తాను. రేపు పొద్దున్న మాతో యోగా చేయిస్తారట. నా వల్ల అయ్యే పనా? నాతో పాటు ఇంకో 2 ఒక టీంలో వేశారు. 2 ఏమంత స్నేహంగా అనిపించలేదు. జానీ ఎందుకో నా వైపు అనుమానంగా, కోపంగా చూస్తూ ఉంటాడు. దున్నపోతులా ఉంటాడు మనిషి. పొట్టకొస్తే అక్షరం ముక్కైనా వచ్చో రాదో. ఏదో అబోరిజినల్ ఊరి నుంచి వచ్చాడంట. వీళ్ళని చదివించడానికి, వీళ్ళని మర్యాదస్తులను చేయడానికి ఎంతెంత డబ్బు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. అయినా వీళ్ళింతే. అడుక్కొని తినాలని, తాగాలని ధ్యాస తప్ప బాగుపడే లక్షణాలే ఉండవు. ఇంకో అతను ఇండియన్ అబ్బాయి, సాట్ తన పేరు. అతను కాస్త నయ్యం. చదువుకున్న వాళ్ళ ఉంటాడు. కానీ ఎందుకో చాలా దిగులుగా ఉంటాడు. చిన్నవాడే పాపం. అయినా ఆ ఇండియన్స్ కూడా తక్కువ వాళ్ళేం కాదు. అన్ని ఉద్యోగాలు వాళ్లే ఎగరేసుకుపోతున్నారు. ట్యాక్సీ డ్రైవర్లు వాళ్లే, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో వాళ్లే, హాస్పిటళ్లలో డాక్టర్లు వాళ్లే. మాకు మిగిలేది రియల్ ఎస్టేటు లేదా కార్ల సేల్స్ మెన్ ఉద్యోగాలే. బయట చీకట్లో చెట్లన్నీ జుట్టు విరబోసుకున్న దయ్యాల్లా ఉన్నాయి. ఈ ఎండాకాలపు వేడి, దోమలు, పురుగులు. ఫోన్ పక్కన లేకుండా నిద్ర ఎలా పడుతుందో ఏమో. జానీ. ఇదెక్కడి హెల్త్ సెంటర్? యోగా, మెడిటేషన్ అట. నేను ఇంతవరకు ఎప్పుడూ వినలేదు. అమ్మ ఎలాగో డబ్బు జమ చేసి కట్టి పంపించింది. అమ్మ ఆఫీసులో పనిచేసే ఖ్యాతి ఇక్కడ వారం రోజులు ఉన్నదట. చాలా ప్రశాంతంగా ఉంటుందని, ఒకసారి ప్రయత్నం చేసి చూడమని అమ్మతో చెప్పింది. దాని ఫలితమే ఇదిగో ఇలా ఇక్కడ. నేను కుదురుగా ఎవరితోటి దెబ్బలాడకుండా వారం రోజులు ఉండగలనని అమ్మ ఎలా అనుకుందో. ఎల్లుండికల్లా ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ఉపాయం వెతకాలి. నిజానికి నాకెక్కడా, మా ఇంట్లో కూడా బాగుండదు. అంతా బాగానే ఉన్నట్టున్నా ఏదో అసౌకర్యం, చిరాకు. అందరూ నా వంక వింతగా చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకనో. చుట్టూ ఉన్న తెల్లవారికి మమ్మల్ని చూస్తే ఎంత అసహ్యమో నాకు బాగా తెలుసు. అందుకే ఆ డేవిడ్ ఎప్పుడూ నా వంక చిరాగ్గా చూస్తాడు. మా అబారిజన్ తెగల వాళ్ళంతా సోమరిపోతులని, తాగుబోతులని, ప్రభుత్వం సొమ్ము తేరగా తింటున్నామని వాళ్ళకు అనిపిస్తుంది. అందుకే నేను వాళ్ళని తప్పించుకొని తిరుగుతాను. లిండా నా తోడబుట్టిందే అయినా చదువుకొని ఉద్యోగం సంపాదించుకుంది. నాకే ఎందుకో చదువు వంటబట్టలేదు. ఏదైనా చిన్న ట్రైనింగ్ లాగా చేసి ఉద్యోగం సంపాదించుకొని నా పొట్ట పోషించుకుంటే చాలని అమ్మ ఆశ. నిజమే. కానీ నన్ను, నా వాలకాన్ని చూసి ఎవరూ ఉద్యోగం ఇవ్వట్లేదు. అందరికీ నచ్చేలా నవ్వు మొహం పెట్టుకుని మాట్లాడడం నాకు రావటం లేదు. దానికి మనసులో కొంచెం ప్రశాంతత ఉండాలి. నాకెక్కడి నుంచి వస్తుంది?
చిన్నప్పుడు నేను పెరిగిన ఊళ్ళో పెరుగుంటే ఎవరికీ మనశ్శాంతి అంటే ఏమిటో కూడా తెలిసుండేది కాదు. అంత భయంకరంగా ఉండేది. ఆ ఊరి నుంచి బయటపడడానికి అమ్మ పడరాని పాట్లు పడింది. బయటకొచ్చి బ్రిస్బేన్ నగరంలో ఒక మూల ఇల్లు తీసుకున్నాం, కానీ ఇంకా నాకు ఆ ఊర్లో ఉన్నట్టే అనిపిస్తుంది. డేవిడ్ నా వైపు కోపంగా చిరాగ్గా చూస్తాడు, కానీ ఆ ఇంకో అబ్బాయి ఇండియా నుంచి వచ్చాడట. అతని పేరు సాట్. అతను అసలు ఎవరి వంకా చూడ్డు. ఏదో తన లోకంలో తను ఉంటాడు. అతని లాంటి ఇమిగ్రెంట్స్ని చూస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది. తెల్లవాళ్ళు దోచుకున్నది చాలక ఇప్పుడు వీళ్ళు కూడా పడ్డారు మా మీద. వాళ్ళనే వదిలించుకోలేక చూస్తూ ఉంటే వీళ్ళొకట. పొద్దున్న ఫోను, సిగరెట్లు, బీరు బాటిల్ అన్నీ తీసుకున్నారు. రేపటి వరకు బీరు తాగకుండా ఉంటే చచ్చిపోతాను అనుకున్నాను, కానీ పర్వాలేదు, బాగానే ఉన్నాను. బయట చల్లటి గాలి, చందమామ ఉన్నా బాగాలేదు. చందమామ, వెన్నెల అచ్చం మా ఊర్లోలాగే ఉంది. మా ఊరంటే పెద్దగా ఇష్టం ఉండకపోయినా బయట ప్రపంచం కంటే అక్కడే సురక్షితంగా అనిపిస్తుంది నాకు. ముఖ్యంగా తాతయ్య, ఆయన చెప్పే కథలు గుర్తొచ్చినప్పుడు ఇలాంటి వెన్నెలలోనే ముసలి తాత ఎన్ని కథలు చెప్పేవాడు. పర్వతాల గురించి, సముద్రాల గురించి, చెట్ల గురించి ఎన్నెన్నో కథలు. ఈ వెన్నెలలోంచి ఆ కథలు ఇంకా నాకు వినబడుతున్నట్టే ఉంది. తాతయ్య తప్ప తనని ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో. తాతయ్య చచ్చిపోయి 10 ఏళ్ళు అవుతోంది. ఆ తర్వాతే అమ్మ నన్ను లిండాని తీసుకుని బ్రిస్బేన్ నగరానికి వచ్చింది. ఇక్కడ మా బంధువులు చదువుకున్న స్కూల్లోనే నేను, లిండా చేరి చదువుకున్నాం. ఏదో రోజులు గడిచిపోయాయి. ఇక ముందు ఎలా జరుగుతుందో, ఏదైనా పని చూసుకుంటే కానీ అమ్మని నన్ను పోషించుకోలేను. ముందు అసలు ఈ వారం రోజులు గడిచి బయటపడితే చాలు. సాత్విక్ బోలెడు డబ్బు కట్టి ఈ వారం రోజుల రిట్రీట్ ప్రోగ్రాంలో చేరాను. పైగా లీవ్ పెట్టి మరీ. ఏమైనా ప్రయోజనం ఉంటుందో లేదో. అసలు 5 ఏళ్ళప్పుడు స్కూల్లో చేరిన తర్వాత ఇలా తీరుబాటుగా ఎప్పుడూ లేను. స్కూల్ రోజులు సరే, స్కూలు, హోంవర్కు, పరీక్షల మధ్య చిక్కుకుపోయిన బ్రతుకు. స్కూల్ లేని ఎండాకాలం సెలవులు, దసరా సెలవులు, ఏ సెలవులైనా సరే అమ్మ ఏదో ఒక కోర్సులో చేర్పించేది. అదయ్యేసరికి మళ్ళీ బడి, పరీక్షలు మొదలు. అంతే. అలా ఇంజనీరింగ్ వరకు. ఆ తర్వాత మాస్టర్స్ చదవడానికి మెల్బోర్న్ చేరుకోవడము, ఉద్యోగము, పరుగే పరుగు. ఎంతసేపు ఏదో ఒక దాని వెనక పరిగెత్తడం తప్ప బ్రతుకులో ఇంకేదీ లేకుండా అయిపోయింది. అలవాటైపోయింది. ఉద్యోగంలో బాగానే నిలదొక్కునేసరికి పెళ్లి ప్రస్తావన రానే వచ్చింది. నీరజ తనకు బాగా నచ్చింది. హైదరాబాద్ అమ్మాయే. పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టబోతూ ఉండగా సంబంధం క్యాన్సిల్ చేశారు. ఆమెకి పూర్వాశ్రమంలోని బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు పెళ్లికి ఒప్పుకున్నాడట. నా కర్మ. ఇంకా నయ్యం, వచ్చే నెల వారం రోజులు సెలవు పెట్టి ఆమెని సర్ప్రైజ్ చేద్దామనుకున్నాడు. ఉన్న పరువు మొత్తం పోయేది. ఏదీ పట్టనట్టు ఉండడానికి ప్రయత్నించాను, కానీ నిరాశగా, నిస్పృహగా అనిపించింది. తను మొత్తంగా డల్ అయిపోతున్నానని అనిపించింది. ఈ డిప్రెషన్ నుంచి బయటపడేది ఎలా అని ఆలోచిస్తూ ఉండగా ఈ యోగా మెడిటేషన్ సెంటర్ గురించి చదివి ఇక్కడ చేరాడు తను. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో చూడాలి. 2 టీమ్మేట్స్ మహత్తరంగా ఉన్నారు. జానీ పొడుగ్గా, లావుగా, విషపు చూపులు చూస్తూ ఉంటే ఇంకో అతను డేవిడ్ కోపంగా కాదు కానీ విచిత్రంగా చూస్తూ ఉన్నాడు. మరి వాళ్ళ సమస్యలేమిటో, ఎందుకని వచ్చారు? రేపు యోగా చేయిస్తారట. ఇంతవరకు తను యోగాసనాలు వేయలేదు. రేపు ఒళ్ళు వంగుతుందో లేదో. పొద్దున రాగానే తీసుకున్న మొబైల్ ఫోను ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూసే అలవాటు పెద్దగా లేదు, కానీ వాట్సాప్ చూడకుండా ఏదో ఇబ్బందిగా ఉంది. కిటికీ తెరలు తెరిచి బయటకు చూస్తే ఎంత అందంగా ఉంది బయట ప్రకృతి. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, ఏదో రహస్యం చెప్తూ ఉన్నట్టు. నిద్ర బరువుగా కళ్ళ మీద పడుతున్నా
మంచి నిద్ర పట్టి చాలా రోజులైంది. ఇవాళైనా నిద్ర పడితే బావుండు. డేవిడ్. 3 రోజులు అయింది ఇక్కడ. మొదటి రోజు కొంచెం ఇబ్బందిగా విసుగ్గా అనిపించింది. అసలు ఊరికే మనకి ఇంకొకళ్ళు అది చేయి ఇది చేయి అని చెప్తూ ఉంటే వినడం మహాకోపం నాకు. పొద్దున లేచిన దగ్గర నుంచి కాఫీ దగ్గర మొదలైన డిసిప్లిన్ రాత్రి పడుకోవడం వరకు ఒకటే బాధుడు. తర్వాత రోజు నుంచి అలవాటైంది. మొదటి రోజు ముగ్గురికి యోగాసనాలు కొంచెం కూడా రాలేదు. సాట్ ఇండియన్ అబ్బాయే అయినా మాకంటే ఇబ్బంది పడ్డాడు. ఆసనాలు వేస్తూ ఉంటే కింద పడ్డాడు. అందరం ఒకటే నవ్వు. తర్వాత నేను కింద పడ్డాననే అనుకున్నాను. కానీ జానీ కింద పడకుండా గభాలను వచ్చి పట్టుకున్నాడు. అంతలోకే నా మొహంలోకి ఇబ్బందిగా చూసి వదిలేశాడు. దబ్బుమని కింద పడ్డాను. అందరూ మళ్ళీ నవ్వులు. మా ఇద్దరికంటే జానీయే నయం. ఒక కాలి మీద కొంచెమైనా నిలబడ్డాడు. మెల్లిగా లంచ్, డిన్నర్ ముగ్గురము కలిసి తినడం మొదలుపెట్టాం. సాట్ పాపం బ్రేకప్ నుంచి కోలుకుంటున్నాడు. ఇంకా పెద్ద వయసేమీ మించిపోలేదు. ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి దొరుకుతుంది. దానికంత డిప్రెస్ అవ్వడం ఎందుకో. అసలు ఈ కాలం పిల్లలకు ఓపికే ఉండదు. ఇండియాలో వాళ్ళ కుటుంబం గురించి చెప్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం వేసిందో. ఈ అబ్బాయికి ఓ అమ్మాయిని చూసి పెట్టడానికి ఎంతమంది ఉన్నారు అతని వెనక అని ఒక క్షణం ఈర్ష్యగా కూడా అనిపించింది. జానీని చూస్తే జాలేసింది. చదువు రాక, ఏ ట్రైనింగు లేక, ఉద్యోగం రాక బతకడం ఎంత కష్టం. నిలకడగా ఉన్నట్టే ఉన్నాడు, కానీ నమ్మాలో లేదో. నిన్న రాత్రి డిన్నర్ తర్వాత అందరము బయట నక్షత్రాల కింద కూర్చున్నాం. జానీ వాళ్ళ తాతయ్య చెప్పే వింతైన కథలు చెప్పాడు. ఎంత బాగున్నాయి ఆ కథలు. చందమామ గురించి, భూమిని గురించి, నీటిని గురించి, అన్నీ కలిసి ఉండడం గురించి. అబ్బా ఎంత బాగున్నాయో. ఆ కథలు వింటూ ఉంటే ఒకలాంటి ప్రశాంతత మనసంతా నిండుతూ ఉంది. ఎవరి మీద ఎటువంటి కోపమూ లేని ప్రశాంతత. ఆ చెట్ల కింద నుంచి లేచి లోపలికి రావాలని అనిపించనే లేదు. మళ్ళీ రేపు పొద్దున్నే లేవాలంటే పడుకోవాలని లోపలికి వచ్చేసాను. పడుకుంటే అమ్మా నాన్న గుర్తొచ్చారు. నా 10 ఏళ్ల వయసులో ఇద్దరూ విడిపోయారు. కానీ అంతవరకు చాలా సంతోషంగా ఉన్నాం. అమ్మా నాన్న నన్ను తీసుకొని జూ పార్క్కి, గోల్డ్ కోస్ట్లో డ్రీమ్ వరల్డ్కి తీసుకెళ్ళేవాడు నాన్న. అమ్మ నవ్వుతూ ఉండేది. పిక్నిక్ లంచ్ తయారు చేసేది. శాండ్విచ్లు, కేకులు, యాపిల్ పళ్ళు ఎంత బాగుండేవి ఆ రోజులు. అసలు ఆ తరువాత తను బ్రతుకులో అంత ప్రేమని పొందిందే లేదు. తనను మళ్ళీ అలా ప్రేమించే మనిషి ఎవరైనా దొరికితే, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏమిటి, ప్రపంచాన్నే దున్నేయుడు. కిటికీ తెరిచి పడుకుంటే చల్లటి గాలికి కమ్మటి నిద్ర వస్తుంది. ఎన్నాళ్ళయింది ఇంత మంచి నిద్ర పట్టి. జానీ. అమ్మయ్య 3 రోజులు ఎలాగో గడిపాం. యోగా ఏదో కొంచెం చేయగలుగుతున్నా కానీ మెడిటేషన్ అయితే కొంచెం కూడా రావడం లేదు నాకు. కళ్ళు మూసుకొని గాలి పీలుస్తూ వదులుతూ ఉండమంటే నా వల్ల కావడం లేదు. పైగా ఏదో గురకలాంటి చప్పుడు. పాపం సాట్ నవ్వాపుకోలేకపోయాడు. డేవిడ్ నిలబడి ఏదో ఆసనం వేయబోయి కింద పడ్డాడు. అసలు అతన్ని పట్టుకోవాలని, ఆపాలని నేనేమీ అనుకోలేదు. కానీ అధాట్న పట్టుకున్నాను. అయినా కొంచెం భయం కూడా వేసింది. అతని కోపం వస్తుందేమోనని. అతని కోపమేమీ రాలేదు. పైగా థ్యాంక్ యూ అన్నాడు. సాట్ది బ్రేకప్ సమస్య. అయితే డేవిడ్ ఆరోగ్య సమస్యది. ఏ సమస్య లేని మనుషులు ఎవరైనా ఉన్నారా అసలు? రాత్రి భోజనం చేసి అందరము బయట చుక్కల కింద కూర్చున్నాం. అందరూ తమ గురించి చెప్పాలని మా ఇన్స్ట్రక్టర్ అనడంతో నేను తాతయ్య గురించి చెప్పాను. చిన్నప్పుడు తాతయ్య ఎన్నో కథలు చెప్పేవాడు నాకు. ఈ మాట అనగానే అందరూ ఒక కథ చెప్పమని బ్రతిమలాడారు. నాకు చాలా సిగ్గు, మొహమాటం అనిపించాయి. ఎలాగో గొంతు పెకిలించుకొని తాతయ్య ఎప్పుడూ చెప్పే ఇంద్రధనస్సు, పాము కథ చెప్పాను. అందరూ చాలా బాగుందన్నారు. సాట్ అయితే
నేను వాడే మాటలు చాలా వాళ్ళ భాషలాగే ఉందని చెప్పాడు. అన్నిటికంటే ఆశ్చర్యం, డేవిడ్ నా చేయి పట్టుకుని నువ్వు ఎంత అదృష్టవంతుడివి అన్నాడు. తాతయ్యను తలుచుకుంటే నాకిప్పుడు ఎంత గర్వంగానో అనిపించింది. డేవిడ్ పడుకోవడానికి అని తన గదిలోకి వెళ్ళబోతూ ఉంటే నా బ్యాగులోంచి టీ ట్రీ చెట్టు ఆకులతో చేసిన ఆయింట్మెంట్ ఇచ్చాను. అమ్మమ్మ దగ్గర నేర్చుకుని అమ్మ చేసింది అది. అది రాసుకుని పడుకుంటే దోమలు పురుగులు కొట్టవు. అదే చెప్పి ఇచ్చాను డేవిడ్కి. అతను చెట్టు కింద కూర్చున్నంతసేపు పురుగులు కుడుతున్నాయని తెగ బాధపడ్డాడు. అతని అవస్థ చూసి సాట్ నవ్వాడు కూడా. ఫోను రోజుకొక గంట మాత్రమే ఇస్తున్నారు. భోజనం చాలా పలసగా ఉంటుంది. యోగా చేసిన తర్వాత చేసే పనేమీ లేకపోవడంతో గంటలు గంటలు బయట నడిచి వస్తున్నాను. ఒళ్ళంతా అలిసి మంచి నిద్రొస్తుంది. బయట వెన్నెల్లోకి చూస్తే అమ్మాలు ఎండానే గుర్తొస్తున్నారు. ఎలా ఉన్నారో ఏమో. రేపు ఇద్దరికీ మెసేజ్ పెడతాను. సాత్విక్. అమ్మయ్య, 3 రోజులు గడిచిపోయాయి. మొదటి రోజు కంటే కిందట 2 రోజులు బాగానే గడిచాయి. పగటిపూట ఎండ దంచుతోంది, కానీ సాయంత్రం అయ్యేసరికి చల్లగా అయిపోతూ ఉంది. తెల్లవారుజామునే లేవడం కొంచెం కష్టంగానే ఉంది. పొద్దున్న సాయంత్రము యోగాసనాలు వేయిస్తున్నారు. మిగతా ఇద్దరికంటే నేను పర్వాలేదనిపించినా నాకు ఆసనాలు వేయడం పెద్దగా చేత కావడం లేదు. అయితే నిన్న యోగా మాస్టర్ చెప్పిన మాటలు నాకు బాగా నచ్చాయి. ఇదేమీ పోటీ కాదు, మీకెంత వీలైతే అంతే చెయ్యండి. అసలు ఇదనే కాదు, బ్రతుకులోని ఏ విషయాన్నైనా పోటీలా తీసుకోకపోతే ప్రశాంతంగా చేసుకుంటూ పోవచ్చు అన్నాడు ఆయన. నాకు ఆ మాటలు ఎంతో నచ్చాయి. పుట్టినప్పటి నుంచి అన్నిటికీ పోటీ పడడం ఒక పాడు అలవాటు అయిపోయింది. వదిలించుకోవాలి. ఆ తర్వాత మెడిటేషన్ చేసినంతసేపు ఆ ఒక్క ఆలోచన మీదే మనసు నిలిపాను. బ్రతుకులో ఏదీ పోటీ కాదు అనుకుంటూ కూర్చున్నాను. భోజనం బాగానే ఉంది, కానీ మిగతా ఇద్దరు పాపం బాగా ఇబ్బంది పడుతున్నారు. అయినా పాపం ఏమనకుండా తింటున్నారు. మేము 3 కాక ఇంకో 9 మంది ఉన్నారు. 3 సభ్యులతో 4 జట్లు. రాత్రి భోజనం చేసిన తర్వాత అందరము ఆరు బయట నక్షత్రాల కింద కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం. ఎప్పుడో చిన్నప్పుడు సెలవులకని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా ఆకాశం కింద పడుకున్నాను. మళ్ళీ ఇన్నేళ్లకి జానీ వాళ్ళ తాతయ్య చెప్పిన కథ చెప్పాడు. నాకైతే అచ్చం మా తాతయ్య చెప్పిన కథల్లాగే అనిపించింది. మాటలకు వెతుక్కుంటూ మెల్లటి మెత్తటి స్వరంతో జానీ కథ చెబుతుంటే నాకు నిద్ర వచ్చేసింది. పూర్వం అంటే చాలా ఏళ్ల క్రితం భూమి అడుగు పొరల్లో ఒక 7 రంగుల ఇంద్రధనస్సు పాము ఉండేదట. ఒకరోజు ఆ పాము నిద్రలేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని భూమి కింద పాకుతూ విహరించిందట. అది పాకినంత మేర భూమిపైన పర్వతాలు, పచ్చిక బయళ్ళు, సరస్సులు, నదులు తయారయ్యాయట. ఆ తర్వాత ఆ పాము గాలిని, నీటిని, నిప్పుని, ఆకాశాన్ని తయారు చేసి మీరంతా వేరువేరు అయినా ఒకటే, అందుకే కలిసి ఒక్కటిగా ఉండండి, ఒక్కటే, ఒకే శరీరంలోని వేరువేరు భాగాలమని గుర్తుపెట్టుకోండి అని పంపిందట. ఎంత బాగుంది కథ అనుకున్నాను. అలాగే మూతలు పడుతున్న కళ్ళతో లోపలికి వచ్చి పడుకున్నాను. ఫోన్ లేదు, వార్తలు తెలియదు, ఫేస్బుక్ లేదు, రీల్స్ అసలే లేవు. ప్రాణానికి ఎంత హాయిగా ఉందో. బయట చల్లటి గాలి, పలసటి వెన్నెల. కథలో పాము చెప్పినట్టు అన్నీ కలిసిమెలిసి ఉన్నాయి. డేవిడ్. అబ్బా, ఎంత గండం గడిచింది. ఇంకొక్క రోజే, రేపటితో ఈ కార్యక్రమం అయిపోయి రాత్రికి ఎవరిళ్లకు వాళ్ళం వెళ్ళిపోతాం అనుకున్నాం. భోజనాలప్పుడు కాస్త మనసుకు ప్రశాంతత చిక్కింది. కావాలంటే మళ్ళీ ఇంకోసారి రావచ్చు అనుకున్నాను. రాత్రి భోజనం చేసి కాసేపు బయట అందరితో పాటు కూర్చొని వచ్చాను. నిన్న యోగా మాస్టర్ ఒక గిటార్ తెచ్చి ఎవరికైనా పాటలు వస్తే పాడమన్నాడు. నేను గిటార్ అందుకుని ఏదో వచ్చిరాని పాట మొదలుపెట్టాను. నాకు గుర్తున్న సౌండ్ ఆఫ్ మ్యూజిక్ పాట ఎత్తుకున్నాను. చిన్నప్పుడు అమ్మ నేర్పింది ఆ పాటలన్నీ.
సాట్ తనకి ఆ పాటలు వచ్చని గిటార్తో పాటు గొంతు కలిపాడు. అందరం నవ్వుకుంటూ పాడుకుంటూ కూర్చొని 9ంటికి లేచి వచ్చేసాం. ఎప్పట్లానే తొందరగానే నిద్ర పట్టింది. నిద్రలో ఏదో కల. అమ్మ, నేను, నాన్న కారులో వెళ్తూ ఉన్నాం. నేను పాడుతూ ఉంటే నాన్న విసుక్కుంటూ ఉన్నాడు. అమ్మ ఇంతలో ఏదో వాసన వస్తోంది కారులోంచి, చూడు మార్టిన్ అంటూ ఉంది. నాన్న కారు ఆపి దిగి చూస్తూ ఉన్నాడు. బాగా కాలుతున్న వాసన. ఫైర్ ట్రక్ గణగణం అంటూ శబ్దం చేస్తూ వస్తోంది. ఉలిక్కిపడి లేచాను. అంతటా దట్టంగా అలుముకున్న పొగలు, చుట్టూ అందరి కేకలు, పరిగెడుతున్న శబ్దం, ఆకులు కాలుతున్న వాసన. ఒక్క ఉదుటున రగ్గు పక్కన పడేసి బయటకు పరిగెత్తాను. బుష్ ఫైర్ ప్రతి ఎండాకాలం తప్పని సమస్య ఇది. మిగతా వారంతా ఏరి? చుట్టూ చూశాను. మాస్టర్, జానీ అందరినీ లేపుతున్నారు. తలుపు తెరుచుకొని బయటకు వచ్చిన వారిని ఒక మూల నిలబడమని పంపుతూ ఫైర్ సర్వీసెస్కి ఫోన్లు చేస్తూ ఎవరిని కంగారు పెట్టకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సాట్ కనపడబోయేసరికి చాలా భయం వేసింది. గబగబా బిల్డింగ్ లోపలికి పరిగెత్తాను అతని కోసం. అతని గది తలుపులు తెరిచే ఉన్నాయి. బిల్డింగ్ అంతా వెతికాను. ఆఖరికి బిల్డింగ్ వెనక ఉన్న కిచెన్ అంటుకోవడంతో దానిపైకి బకెట్లతో నీళ్లు గుమ్మరిస్తూ కనపడ్డాడు. ఒక క్షణం మనసు కుదుటపడింది. మా ఇద్దరితో పాటు ఇంకో ఇద్దరు వచ్చి చేరారు. నలుగురం కలిసి అక్కడ రేగబోతున్న మంటల్ని ఆర్పేశాం. జానీ, యోగా మాస్టర్ ఇంకొందరి సాయంతో అందరి సామాన్లు బయట వేశారు. మంటలు లేనట్టే అనిపించింది. కానీ ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చి నిర్ధారణ చేసే వరకు ఎవరమో బిల్డింగ్ లోపలికి వెళ్ళొద్దని, అక్కడే ఒక దగ్గర కూర్చోవాలని చెప్పారు మాస్టర్. బతుకు జీవుడా అనుకుంటూ కూర్చున్నాం. గంటన్నర క్రితం గాలిలో ఏదో వాసన తేడాగా వస్తుందని జానీ లేచి మాస్టర్ని, ఇతర సిబ్బందిని లేపాడట. క్షణాల్లో మంటలు అలుముకున్నాయి. ఫైర్ సర్వీసెస్ వచ్చి అంతా సరిచూసి మమ్మల్ని లోపలికి పంపేసరికి దాదాపు తెల్లవారింది. జానీ: ఇవాళ భోజనం చేసి చాలాసేపు బయటే కూర్చున్నాను. లోపలికి వచ్చి పడుకుందాం అనుకుంటుండగా గాలిలో ఏదో తేడా, ఏదో వాసన. నిద్ర పట్టలేదు. కొంచెం సేపు అయ్యాక ఉండబట్టలేక యోగా మాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను. మేము మాట్లాడుకుంటూ ఉండగానే చెట్లలో మంటలు మొదలయ్యాయి. ఎవరో ఎక్కడో సిగరెట్ పేక పడేస్తుంటారు, అది అంటుకుంది. మంటలు అంటుకోవడం నాకేమీ కొత్త కాదు. అందరినీ నిద్ర లేపి బయటకు తీసుకొచ్చాం. మనుషుల్ని, సామాన్లని బయటకు చేరవేస్తూ ఉండగానే డేవిడ్ బయటకు వచ్చాడు. నేను మాట్లాడుతూ ఉండగానే డేవిడ్ సాట్ కోసం వెతకసాగాడు. బిల్డింగ్లోకి మళ్ళీ వెళ్ళడం మంచిదా కాదా అని నేను ఆలోచిస్తూ ఉండగానే డేవిడ్ లోపలికి వెళ్ళిపోయాడు. అతని ధైర్యం తనకేమీ కానీ సాట్ గురించి అతనుకున్న అక్కర చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఆ తర్వాత తెలిసింది, వాళ్ళిద్దరూ కలిసి వెనక ఉన్న వంటశాలల మీద నీళ్లు గుమ్మరించి మంటలు చల్లార్చారని. అంతా ముగిసిన తర్వాత యోగా మాస్టరు, మిగతా అందరూ నన్ను పొగుడుతూ ఉంటే నన్ను సిగ్గు, మొహమాటం ఉక్కిరి బిక్కిరి చేసేశాయి. నేనేనా ప్రాణాలకు తెగించి అందరినీ కాపాడాలని ప్రయత్నించింది అని ఆశ్చర్యం వేసింది కూడా. అసలు ఇంతవరకు నాకు చుట్టూ ఉండే మనుషులంటే అసహ్యం. అందరూ నన్ను అసహించుకునేవారే అనే నమ్మకం ఉండేది. అది నిజం కాదు. నన్ను ఇష్టపడేవారు ఉంటారు. నాది ఎవరికీ పనికిరాని జన్మ కాదు. ఇవాళ నా వల్ల కొన్ని ప్రాణాలు ముప్పు తప్పించుకున్నాయి. ఈరోజు తర్వాత చాలామంది నన్ను ఇష్టంగా గుర్తుపెట్టుకుంటారు. నేను ఎవరికంటే భిన్నమైన వ్యక్తిని కాను. ఒకలాంటి ప్రశాంతత, సంతోషము, ఆత్మవిశ్వాసము నన్ను ఆవరించాయి. సాత్విక్: నాకింకా అంతా కలలా ఉంది. నిద్రపోయే ముందు ఏదో పుస్తకం చదువుతూ అలాగే నిద్రలోకి జారిపోయాను. మధ్యరాత్రి కలకలం, అడుగుల చప్పుడు అవడంతో నిద్ర లేచాను. బయటకు వచ్చేసరికి యోగా మాస్టరు, జానీ ఇంకొందరు హడావుడిగా అందరిని నిద్రలేపి గబగబా సామాన్లతో బయటకు వచ్చేయమని చెబుతూ ఉన్నారు. నేను వారితో పాటే నా బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చాను. అంతా కలిపి బిల్డింగ్లో 25-30 మంది దాకా ఉన్నాం. నేను బిల్డింగ్ వెనక వైపు ఎవరైనా ఉన్నారేమో చూద్దామని వెళ్ళాను.
అక్కడ కిచెన్ బిల్డింగ్ అంటుకుని మంటలు మొదలయ్యాయి. స్మోక్ డిటెక్టర్ కీచుమంటూ అరవడం ప్రారంభించింది. ఇంకా మిగతా వారు ఇటువైపు ఎవరూ రావడం లేదు. అందరూ బిల్డింగ్ ముందు భాగంలోనే ఉన్నట్టున్నారు. బిల్డింగ్లో కూడా అక్కడక్కడ మంటలు మొదలైనా ఇంకా పూర్తిగా రాజుకోలేదు. ఏమీ తోచలేదు. పక్కనే ఉన్న చిన్న బాత్రూంలోకి వెళ్ళి చూశాను. ఒక బకెట్ కనిపించింది. దానిలో నీళ్లు పట్టి వంటగది గోడలపై ఉన్న మంటలపైన కుమ్మరించాను. నాతో పాటు ఇంకొకరు, ఆ తర్వాత ఇంకొకరు, అందరం కలిసి నీళ్లు కుమ్మరించడం మొదలుపెట్టాం. అయినా మంటలు అంతకంతకు పెద్దగా అవుతున్నట్టే అనిపిస్తూ ఉంది. ఇంతలో డేవిడ్ వచ్చాడు. ఒక క్షణం చూసి మళ్ళీ వెనక్కి బిల్డింగ్ లోపలికి పరిగెత్తాడు. తలుపు పక్కగా తగిలించి ఉన్న నీళ్ల పైపును తీసుకుని అది తగిలించి ఉన్న పంపుని పూర్తిగా తిప్పి నీటి ధారని మంటల వైపు తిప్పాడు. మంట 5-6 నిమిషాల్లో అదుపులోకి వచ్చింది. అప్పటికి కానీ అందరము ఊపిరి పీల్చుకోలేదు. మిగతా అందరితో పాటు బిల్డింగ్ ముందుకొచ్చి కూర్చున్నాం. అందరూ మాట్లాడుకుంటున్నారు, కానీ నాకు నిశ్శబ్దంగా ఉండాలని ఉంది. నాకు అసలు నమ్మలేనట్టుగా ఉంది. ఇన్ని రోజులు నేను పిరికివాడినని, ఏ చిన్న సమస్య ఎదురైనా పారిపోతానని నేనే కాదు, నేను తెలిసిన అందరూ అనుకునేవారు. అదెంత అబద్ధం! జానీ, నేను ముగ్గురము ఎంత విభిన్నమైన మనుషులము, భిన్నమైన పరిస్థితుల్లోంచి వచ్చిన వాళ్ళము అయినా ఒక పరిస్థితిలో ఒకేలా స్పందించాం. మనమంతా వేరువేరు, కానీ ఒక్కటే. నవ్వొచ్చింది నా ఊహకి. తాతయ్య కథలో చెప్పింది ఇదే కాబోలు. మీరంతా వేరువేరు అయినా ఒక్కటే, అందుకే కలిసి ఒక్కటిగా ఉండండి అన్నది ఇంద్రధనస్సు పాము. తెల్లవారుతూ ఉండగా అందరము లోపలికి వచ్చాం. హాల్లోనే తలా ఒక మూల ఊరికే నడుము వాల్చాం. వేకువజాము చల్లటి గాలి, సూర్యకాంతి వెచ్చగా గదంతా పరుచుకుంటూ ఉండగా మెల్లగా అందరము కలిసికట్టుగా నిద్రలోకి జారిపోతూ ఉన్నాం. అందరం వేరే, కానీ అందరము ఒకటే. నిద్రలోకి జారుతూ ఆ ఒక్క ఆలోచనే మనసులో మిగిలిపోయింది.